అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా స్వీట్ చేసి పెట్టారంటే భలే ఇష్టపడి తింటారు, నలుగురికి చెప్పుకుంటారు మీ రెసిపీని. ఇంకా ఈ స్వీట్ టేస్ట్ అంటారా, మహా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 10 బాదం పప్పులు 10 జీడిపప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ నెయ్యిలో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలండి. కొంచెం ద్వార కలర్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి మీకు కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు, లేకుంటే వాటర్ మెలన్ షీట్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకునేసేయాలి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లోకి 1.5 కప్పు దాకా అటుకులు వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి గట్టిగా ఉండే అటుకులు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే సన్నగా ఉన్న అటుకులు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకులంతా బాగా నెయ్యిలో బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సన్న మంట మీద పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నెయ్యిలో వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదంటే అలాగే వేయించుకొని చేసుకొని తినొచ్చు. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, స్వీట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తున్నాను. మీకు వీలైతే ఒకసారి చూసి చేసుకొని తినండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు అటుకులంతా బాగా వేగాయి. వేగిన అటుకుల్ని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులంతా చల్లారే లోపల మిగతా ప్రాసెస్ అంతా మనం చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 కప్పు దాకా చక్కెర వేసుకోండి. ఒకవేళ మీకు చక్కెర ఇష్టం లేదంటే 1.5 కప్పు దాకా బెల్లం కూడా వేసుకోవచ్చు. 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. జస్ట్ కరిగితే సరిపోతుందండి. ఎలాంటి పాకం అవసరం లేదు, ఎలాంటి తీగ పాకం కూడా అవసరం లేదు. జస్ట్ చక్కెర అంతా కరిగేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నట్టు అటుకులు మొత్తం ఇందులో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే మనకి హల్వా అనేది బాగా వస్తుంది. ఈ లోపల చక్కెర అనేది మనకు రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు చక్కెర అంతా బాగా కరిగి ఒక లేత పాకంలాగా వచ్చేసింది. కొంచెం గట్టి పదంగా వచ్చేసింది. ఈ సమయంలో ఒక చిటికెడు కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని పౌడర్ కొట్టి పెట్టుకున్నట్టు అటుకులు పౌడర్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. మంట వచ్చేసి సన్న మంట మీదే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల పొడి మొత్తము చక్కెర పాకంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా నిదానంగా కలుపుతూనే ఉండాలి, చెయ్యి వదలకుండా. కొంచెం గట్టి పదం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పదం వచ్చిన వెంటనే ఇందులోకి చల్లార్చిన ఒక 1/2 కప్పు దాకా పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలు ఇష్టం లేని వాళ్ళు ఒక 1/2 కప్పు దాకా వాటర్ అనేది పోసుకొని చేసుకోవచ్చు. పాలంతా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా గట్టి పదం కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి లేదంటే మీరు యాలకులు ఒక 5-6 దంచుకొని వేసుకోవచ్చు. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నట్టు డ్రై నట్స్ మొత్తం ఇందులో వేసుకొని ఇప్పుడు ఇదంతా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత ఎమ్మీగా ఉండే అటుకుల హల్వా వచ్చేసి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.